హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఫైనల్గా నేనైతే సంక్రాంతికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. 1.5 month అయింది హైదరాబాద్కి వచ్చి. ఆ తర్వాత ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. అది కూడా సంక్రాంతి మనకు పెద్ద పండుగ కాబట్టి ఆబ్వియస్గా అందరు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుంటే తెలిసే ఉంటుంది, నేను చాలా చెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ గ్రీనరీ ఉండాలి, చాలా చెట్లు ఉండాలి అని చెప్పి. సో అవన్నిటికీ వాటర్ అయితే పోసేస్తున్నాను, ఎందుకంటే రావడానికి ఎంత టైం అవుతుందో తెలియదు కాబట్టి. అలాగే తులసి చెట్లు ముందు మట్టి లేకపోయిండే, అది నిన్న మట్టి తీసుకొచ్చి అది కూడా నీట్గా ఫిల్ చేసి వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మనం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అన్ని సర్దుకునేలోపు టైం అయిపోతుంది, వండలేమని చెప్పి బయట నుంచి టిఫిన్ ఆర్డర్ చేసుకుని తినేస్తున్నాము. మేమైతే ఊరు వెళ్ళిపోవడానికి రెడీ అనమాట. లగేజ్ అంతా సర్దేసినాం. ఇంకా కార్ రావడం ఒకటే పెండింగ్ ఉంది. పప్పుగాడు కూడా వెయిట్ చేస్తాను ఊరికి వెళ్ళడానికి కదా పప్పు. ఇంకా పప్పు క్యారియర్ ఉంటుంది కదా, అది చూడగానే దానికి అర్థమైపోయింది నేను ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పి. అది ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. చాలా రోజులు అయింది కదా అది ఇక్కడికి వచ్చిన తర్వాత, బాగా మిస్ అవుతుంది ఊరినంతా. మా ఊర్లో అయితే దానికి అడ్డు చెప్పే వాళ్ళే ఉండరు, అది ఎంతన్నా అల్లరి చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, అన్ని టైం టు టైం ఉంటాయి, చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా కార్ ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. నాకైతే భయం వేస్తుంది అసలు, ఎక్కడ చూసినా ట్రాఫికే. ఎన్ని అవర్స్ పడుతుందో ఏంటో అని కన్ఫ్యూజన్ అని మొత్తానికి స్టార్ట్ అయిపోయినాం. మాకు సిటీ దాటడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉన్నింది. కార్ ఎక్కగానే నేనైతే 1 hour పడుకొని ఉంటాను, ఎందుకంటే రాత్రి సరిగ్గా నిద్ర లేదు కాబట్టి. ఫుల్ స్లీప్ వేసేసిన ఎక్కగానే. నేనైతే సిటీ దాటగానే ట్రాఫిక్ చూసి నేనైతే షాక్ అయినా, హైవేలో ఏంట్రా ట్రాఫిక్ అని చెప్పి. ఇంకా లంచ్ టైం అయింటే మా డ్రైవర్ కృతంగా బాగుంటుంది అని చెప్పి అక్కడ ఆపినాడు అనమాట. కానీ అది అసలు వరెస్ట్ మెయింటెనెన్స్, అసలు ఎంత చెత్తగా ఉందంటే అసలు అక్కడ కొద్దిసేపు కూడా కూర్చోలేకపోయినాం. అక్కడ నుంచి వెనక్కి వచ్చేసి ఇంకా ముందుకెళ్తే మాకు ఒకటి ఫుడ్ కోర్ట్ లాగా కనిపించింది అనమాట. అక్కడైతే అన్నీ ఉన్నాయి అండ్ వెల్ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. కానీ రెస్టారెంట్ మొత్తం ఫుల్ రష్ ఉంది, ఎందుకు అంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి. ట్రాఫిక్ అలానే ఉంది, ఎక్కడ చూసినా ఫుల్ అయినారు జనాలు మొత్తం. అక్కడ మాకు ఇంకొక షిజ్జు కనిపించింది, దాన్ని చూసి పప్పు ఫుల్ భయపడుతుంది. అది చూస్తే ఎంత బాగా వస్తుందో, ఇదైతే అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు, దాన్ని వెనక్కి వెళ్ళిపోతా ఉంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, లోపలేమో మా అక్క ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ తింటుంది, నేను బయట వెయిట్ చేస్తున్నా. అంటే తను తినడం కంప్లీట్ అయిపోతే నేను వెళ్ళి తినొచ్చు, అప్పుడు పప్పు దగ్గర మా అక్క వెయిట్ చేస్తుంది అని. అసలు అక్కడ టేబుల్ దొరకడమే కష్టం అయిపోయింది, ఇంకా అక్కడికి మేము లేట్ అయిపోతుంది కదా. ఫుడ్ వచ్చేసి మేము పన్నీర్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం, మా ఇద్దరికి అదే ఎక్కువ, తినలేము ఎక్కువ మేము అసలు జర్నీలో ఉన్నప్పుడు. ఏదైనా స్టార్టర్ చెప్పాలనుకున్నాం కానీ ఇవ్వడానికి లేట్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది కాబట్టి. అక్కడే ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. నేనైతే ఒక బటర్ స్కాచ్ తీసుకున్నాను. మా అక్క మిల్క్ షేక్ చెప్తే అది మరీ లేట్ అవుతుంది, ఒక 10 minutes పడుతుంది వెయిట్ చేయమన్నారు, అందుకని చెప్పేసి ఓన్లీ ఐస్ క్రీమ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. మా జర్నీ అస్సలు ముందుకు సాగట్లేదు, ఎంతసేపు చూడు ట్రాఫికే ఉంది. అందుకని చెప్పి మళ్ళీ ఒక టీ బ్రేక్ తీసుకున్నాం, ఒక 15 minutes. ఫైనల్గా అనంతపూర్కి అయితే రీచ్ అయిపోయినాం. నా లైఫ్లో ఇంత వర్స్ట్ జర్నీ ఎప్పుడు చేయలేదు. అంటే ఎంత టైం పట్టింది తెలుసా, మధ్యాహ్నం 12కి బయలుదేరితే రాత్రి 9కి రీచ్ అయినాం. ఎవరైనా హైదరాబాద్ టు అనంతపూర్ ఇంతసేపు జర్నీ చేస్తారు అసలు? ఇంటి దగ్గరికి వెళ్ళగానే నేనైతే మా నాన్నకు కాల్ చేసి చెప్పినా, నువ్వేం దగ్గర రావద్దు, పప్పును కింద వదులుతా, అది గుర్తుపడుతుందో లేదో చూద్దామని చెప్పినాను. అది ఇంకా దించకనే మా నాన్న వైపే చూస్తుంది. అసలు మా ఇంట్లో పప్పుకు కూడా మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం, మా నాన్నతోనే ఎక్కువ ఉంటుంది. అండ్ తనకు చూపించినంతలో ఎవరికి చూపించదు. ఇక్కడ మీకు వీడియోలోనే అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా తిరుగుతాను చూడండి. అక్కడే పడిపోతుంది అసలు. జనరల్గా ఎవరింట్లో అయినా పెట్టని తెచ్చుకుంటామంటే ఫస్ట్ అందరు నో చెప్తారు కదా, అందులో వాళ్ళ నాన్న వాళ్ళు మెయిన్. అలాగే మా నాన్న కూడా అస్సలు వద్దన్నారు, కానీ మేము వినకుండా తెచ్చుకున్నాము. పప్పు వచ్చిన కొద్ది రోజులకి దాన్ని ఎలా ప్యాంపర్ చేస్తారంటే, ఇంట్లో చిన్న పిల్లల్ని ప్యాంపర్ చేస్తారు కదా, అంత బాగా చూసుకుంటారు అనమాట. అంతే, డాగ్స్ అంత అటాచ్ అయిపోతాయి మనకి, అనుకోకుండానే చాలా క్లోజ్ అయిపోతాయి. తను వచ్చి మా పిన్ని కొడుకు వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. 4 కల్లా వచ్చేస్తామని చెప్పినాం, కానీ మేము వచ్చేపాటికి 9 PM అయింది. ఇంకా మా లగేజ్ అంతా ఈ కార్లో నుంచి మా కార్లోకి షిఫ్ట్ చేస్తా ఉన్నారు. తను వచ్చేసి మా అమ్మమ్మ, మీరు లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. తనంటే మాకు చాలా ఇష్టం. హాయ్ చెప్పు వ్లాగ్కి, ఇట్లా హాయ్ చెప్పు. ఆ చేత్తోనే ఏ చేత్తోనే వచ్చేస్తాను. మామిడి ఎక్కడ పోయినాడు? రావచ్చు, ఇంకా మీరు రావచ్చు గాయస్. ఏం చేసినావు? చిత్రాన్నం. నాకు మజ్జిగ కావాలా, దాంట్లో నీళ్ళు పోసి. పప్పుకు పెరుగు కావాలా? సరిపోతుందా? సరిపోతుందిలే. కొంచెం పెట్టవా, నాకు ఎక్కువ వద్దు, మజ్జిగలో బాగా తింటా. చాలే. ఇంకా మేము లైట్గా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోయినాము.
ఇక్కడ మా అమ్మమ్మ చూడండి తన బటన్ ఫోన్ని ఎంత క్యూట్గా యూజ్ చేస్తుందో. స్టార్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పి అందరికీ ఫోన్లు చేసి నేను స్టార్ట్ అవుతున్నాను అని అందరికీ ఇన్ఫామ్ చేస్తుంది. నేను మా అక్క ఎప్పుడు ఫ్రంట్ సీట్ కోసం కూడా పడతాం, అందుకని చెప్పి మా అక్క తెలివిగా ముందే వచ్చేసి కూర్చుంది. ఇక్కడ మా అక్క ముందు సీట్లో కూర్చుంది అని చెప్పినా కదా, పప్పు కూడా మా అక్క దగ్గరే పోయి కూర్చుంది అనమాట. అంటే కంజెస్టెడ్గా ఉంటుంది కదా, అది వెనకాల కూర్చోబెట్టినా కూడా కూర్చోవట్లేదు, ముందే కూర్చోవాలంట. ఇప్పుడు వచ్చి డ్రైవింగ్ చేయాలేమో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు క్యూబ్ స్టాప్ దగ్గర ఉన్నాం, ఫ్యూయల్ కోసం ఆగినాం. అలాగే మాకు కొంచెం డ్రింక్స్ కావాలి. ఎలానో ఉంది తెలుసా, కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల చాలా అనీజీ ఉంది. నాకు తెలిసి ఇక్కడ డ్రింక్స్ ఏం లేవు, ఓన్లీ చాక్లెట్స్. ఏమో డ్రింక్స్ కావాలి నాకేమన్నా. అవును కదా, తీసుకో రా పప్పు, రైట్ రా. సో ఇప్పుడు ఏదైనా తినడానికో ఆర్ తాగడానికి తీసుకున్నాం గైస్. ఏంటో అనంతపూర్లోకి అట్లా ఎంటర్ అవ్వగానే అట్లే ఐ మీన్ మన ఊరి వైబ్స్ వస్తున్నాయి అంతే కదా. అనంతపూర్ వల్ల మా మాత్రం ఉంటుంది. ఇదో తీసుకో. ఏం చలేస్తుందా అవ్వ? చలిలో ఇలా పెప్సీ తాగితే చలిపోతుంది, తాగు ప్రామిస్ కదా గణేష్. వీడు చూడండి డైరెక్ట్గా కాలేజ్ కదా, చైతన్య కాలేజ్ నుంచి వచ్చేస్తాడు. అలా డెడికేషన్ అలాంటిది. మేము చదువుకునేటప్పుడు అంత డెడికేషన్ లేదనుకోండి కదా. లేదులే, అందంగా ఉన్నావు చూడు, ఎంత బాగున్నావు. ఇందాక చైతన్య అన్నా కదా, కాదు వీడు నారాయణ. అంతే, రెండు కన్ఫ్యూజ్ అవుతుంటాయి, చైతన్య నారాయణ, నారాయణ చైతన్య అని. అఫ్ కోర్స్ నేను కూడా నారాయణలోనే చదివింది, అది అనంతపూర్లోనే చదివింది. అవ నా ఫాలోవర్స్కి అంటే ఏం చెప్తావు? కొత్త సంవత్సరం వచ్చింది కదా, వాళ్ళకి ఏం చెప్తావు? అందరూ బాగుండాలని చెప్తానమ్మా. అందరూ వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటారు. అందరూ వాళ్ళు అనుకున్నవన్నీ జరగాల. చూడండి మీ అందరికి మా అమ్మమ్మ బ్లెస్సింగ్ చాలే ఊపద్ది, ఇంకా మా అమ్మమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలని. ఉంటాయి, ఉంటాయా? ఉన్నాయి. అరే ఏం రా, వీళ్ళు పెట్రోల్ కింద అయిపోయినారు. చూద్దాం రండి, రండి. ఇంకా ఏం కాదులేరా. మాకు ఇక్కడ వెళ్ళడానికి టైం అయింది అని చెప్తే ఈ పప్పు అయితే తిరగాలంటే ఇంకా ఎంతసేపు అయినా కారు ఎక్కడం లేదు, తిరుగుతూనే ఉంది. నిద్ర మబ్బు సగం నిద్ర మబ్బులో ఉంది. 12 గంటలప్పుడు వస్తే అట్లే ఉంటుంది. కోడికనా ఇంకా పప్పుకి ఇంకా కోళ్ళు కుక్కలు ఎక్కలేనివని ఇంకా ఫ్రీడమ్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. బొక్కలో నుంచి ఇట్లా కోళ్ళు ఉన్నాయి కదా మనవి. ఇంటికి రాగానే పడుకోకుండా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా అమ్మమ్మ వచ్చేసి నీ రీల్స్ పెట్టి నాకు నేను చూస్తాను అని అడిగితే ఇక్కడ పెట్టిస్తే మా అమ్మమ్మ చూసుకుంటూ పొగుడుతూ ఉందనమాట. అంతే కదా, వాళ్ళు పొగిడితే మనకు వచ్చే సంతోషమే వేరు అసలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఎక్కడున్నా అనుకుంటున్నారా? మా ఊర్లో ఉన్నాను. అంటే నైట్ వచ్చినాం కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. 12-1 అయిపోయింది. ఇంకా పడుకొని పొద్దున్నే ఇంకా ఏం ఫ్రెష్ అవ్వకుండా డైరెక్ట్ తోటలోకి వచ్చేసినాం. టిఫిన్ తినేసి ఇప్పుడు పని ఉంది. మా అమ్మ వాళ్ళకి ఏవో పీక్కోవాలి, అనపకాయలు కందులు ఉంటాయి కదా. అంటే సంక్రాంతి కాబట్టి అనపకాయలే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి అవి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తారు కదా, అందుకని తోటలోకి వచ్చినావు బిక్కడానికి. అలాగే మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ చేస్తాను. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టయితే లాస్ట్ టైం వీడియోస్ చేసింది వీటిలోనే అనమాట. దీంట్లో టొమాటో ఉన్నింది, ఆ దాంట్లో కర్బూజా ఉన్నింది. ఆ కర్బూజా తీసేసి అక్కడ టొమాటో వేసినారు. ఇది ఎందుకు వేసినారంటే టొమాటోలు గ్రేడింగ్ చేసినప్పుడు నీడ కావాలి కాబట్టి ఎండలో చేయలేరు కదా, అందుకని ఇలా వేసుకున్నారు. మొత్తం అంతా పోయింది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. ఇవన్నీ క్లీన్ కూడా చేసేసినారు చూడండి, ఏం లేదు ప్లెయిన్. ఇప్పుడు ఆ వెనకాల ఉండేది మాదే పొలం, మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా. అబ్బా ఏం ఎండలు ఉన్నాయి అసలు. మార్నింగ్స్ అయితే ఫుల్ చలి, ఈ టైం అయితే ఫుల్ ఎండలు ఉంటున్నాయి. అందుకే నీడలో కూర్చున్నా. మా అమ్మ వాళ్ళు వస్తే కలిసిపోదాం అక్కడికి అని వస్తున్నారు వాళ్ళు. ఇంతసేపు నువ్వు కూడా కూర్చో, మేము తీసుకొస్తాం కదా. రేపు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట, అందుకోసమని తోటలోకి వచ్చినాము కావాల్సినవన్నీ తీసుకోవడానికి.
టొమాటోస్ చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, రేట్స్ ఫుల్ డౌన్ కదా. అంతే ఫార్మింగ్ అంటే, మనం ప్రెడిక్ట్ చేయలేం ఏం జరుగుతుంది ఎప్పుడు ఏంటి అని. బట్ ఆఫ్టర్ సంక్రాంతి మంచి రేట్స్ వస్తాయి అంటున్నారు, చూడాలి వస్తాయా లేదా అని. ఇక్కడైతే టొమాటోలు తీసుకుంటున్నాం, మా అమ్మమ్మ వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి, పిన్ని వాళ్ళకి అందరికి పార్సల్ చేస్తాం. నేను బాగా పండినవి తీస్తా అంటే మా అమ్మ అవి కాదు, బాగా దూరగా ఉండాలి, అప్పుడే కదా చాలా రోజులు వస్తాయి, అవి పీకకు అని చెప్తుంది. ఇదైతే 4 acres ఉంది. ఇప్పుడు కట్టినారు కాబట్టి కాయ సైజు అండ్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. కాయలు అయితే బాగా పండినాయి, కానీ రేట్లు లేవని చెప్పేసి ఒక్క కట్టింగ్ కూడా జరగలేదు, అలానే వదిలేసినాము. ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడిచే వెళ్తున్నాము. మా అక్క మార్కెట్కి వెళ్ళింటే గుమ్మడికాయ తీసుకురా అని మా అమ్మ చెప్పిందంట. ఆ పిల్ల గుమ్మడికాయలు ఎంత పెద్దగా తెచ్చిందంటే చూపిస్తాగండి. ఇవి ఇవి గుమ్మడికాయలు అంట. యా పక్క నుంచి ఇవి గుమ్మడికాయలు, ఇవి ఏం చేసుకోవాలా? గుమ్మడికాయ కాదు, టొమాటోలా ఉంది చూడమా. గుమ్మడికాయలు అంట. ఎంత ఇవి? 15 రూపీస్, రెండు కలిపి 15 రూపాయలు అంట. గుమ్మడికాయ కొట్టి కీర చేస్తారు కదా మన, దీన్ని ఆడగొట్టల్లా, ఏ కీర చేయాలి వీటితో దేవుడా. నెత్తిని పెట్టుకుని చెప్తే కూడా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ సంక్రాంతి మీరందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, తప్పకుండా చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ మీరు ఏం చూడాలనుకుంటున్నారో కూడా నాకు సజెషన్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాను. ఇదంతా జరగాలంటే మీరు ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.